నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. నేను రాజేంద్ర. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. అందుకే నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. అందుకే ఇందులో నిత్యం ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుంటాయి. అలా సామాజిక మాధ్యమాల్లో కనిపించే కొన్నిటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. పూర్వకాలంలో హోటల్లో ఫుడ్ ఐటమ్స్ ధరలు, పూర్వకాలంలో ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఓ కరెంటు బిల్లు నెట్టింట వైరల్గా మారింది. అది కూడా స్వాతంత్రం రాకపూర్వం కరెంటు బిల్లు. దీనిని చూసిన నెటిజన్లు కరెంటు బిల్లు ఇలా ఉంటుందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఉపయోగించే మనకు వచ్చే బిల్లులను చూస్తే పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అయితే ఇదే విషయాలను పూర్వంలో ఉపయోగించిన విధానం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే అప్పుడప్పుడు ఏవైనా పూర్వపు వస్తువులు కనిపిస్తే వాటిని వింతగా చూస్తుంటాం. ఇక ఈ విషయం ఇలా ఉంటే నేటి కాలంలో కరెంటు బిల్లు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తక్కువలో తక్కువ 1000 నుంచి 2000 మధ్య వస్తుంది. ఇలాంటివి చూసి సామాన్యులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయరు. అయితే స్వాతంత్రం రాకముందు విద్యుత్ వినియోగానికి వచ్చే కరెంటు బిల్లులు, దానికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక ఆ ఫోటో చూసినట్టయితే ఒకప్పటితో పోల్చితే ప్రస్తుతం కరెంటు బిల్లు పైసలు, రూపాయల నుంచి వందలు, వేలకు చేరిందని చెప్పుకుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఇంటి కరెంటు బిల్లుగా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ బిల్లు దాదాపు 83 ఏళ్ల క్రితం నాటి కరెంటు బిల్లు. కరెంటు బిల్లు ఇలా వస్తుందా అంటూ అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో ఒక నెల మొత్తం కరెంటును వాడుకున్నందుకు బిల్లు మొత్తంగా ₹5 వచ్చింది. ఆ రసీదును చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కరెంటు బిల్లు 1940 అక్టోబర్ 15వ తేదీగా కనిపిస్తుంది. అలాగే ఈ బిల్లు బాంబే ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్వే కంపెనీ లిమిటెడ్కి చెందినదిగా సమాచారం. ఇక సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పాత బిల్లులో కేవలం 3.10 యూనిట్ల కరెంటు వినియోగించినట్లు కనిపిస్తుంది. ఆ బిల్లుకు గాను పన్నులతో కలిపి ₹5.02గా బిల్లు వచ్చింది. ఇదే విషయాన్ని మనం వైరల్ అవుతున్న ఆ పాత కరెంటు బిల్లు ఫోటోలో చూడొచ్చు. అలానే ఇప్పుడు అంటే మిషన్లతో ప్రింటింగ్ బిల్లు వస్తుంది. కానీ అప్పట్లో కరెంటు బిల్లులు చేతితో రాసి ఇచ్చేవారని తెలుస్తుంది. ఇటీవల కాలంలో పూర్వకాలానికి సంబంధించిన వివిధ అంశాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. హోటల్ బిల్లులు, పాత మోటార్ సైకిల్ బిల్లులు, పాత మార్కెట్ బిల్లులు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.